సార్, మన పక్క కాలనీలోనే నడి సెంటర్లో మీ విగ్రహం ఏర్పాటు చేశాం సార్. మీరు నీలాంబరి అమ్మగారితో వచ్చి రేపు ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే మేమంతా చాలా సంతోషపడతాం. బసవరాజు గారికి. అది సరే గాని నాకు డౌట్ అయ్యా, నేను బతుకుండగానే నా విగ్రహం పెట్టడం ఏంటి? అంటే సార్ అది అడ్వాన్స్ థింకింగ్ సార్. అప్పుడే అందరికన్నా ముందుంటాం, అనుకున్నది సాధిస్తాం. బసవరాజు గారికి బసవరాజు గారికి బసవరాజు గారికి ఆగండి. విగ్రహం పెట్టారు సరే, నా విగ్రహాన్ని నేనే ఓపెన్ చేసుకోవడం ఏంటయ్యా? అంతా సెల్ఫ్ డబ్బా అనుకోరు? సార్, ఇప్పుడు ట్రెండ్ అంటే అదే సార్. ఇంకెవరైనా వస్తే కొంపలు మునిగిపోతాయి సార్. సార్, ఒక మంత్రం, ముఖ్య మంత్రం వచ్చారంటే మీ విగ్రహం గురించి పక్కన పెట్టి వాళ్ళ గురించే మళ్ళీ మళ్ళీ రాస్తుంది సార్ ఆ మీడియా. అప్పుడు టీవీల్లోనూ పేపర్లలోనూ తిప్పి తిప్పి వాళ్ళనే చూపిస్తారు సార్. అందుకే విగ్రహము మీదే, పబ్లిసిటీ కూడా మీదే రావాలని మా కమిటీ నిర్ణయం తీసుకుంది సార్. సార్, రేపు మీరు ఖచ్చితంగా రావాలి సార్. అమ్మా నీలంబరి గారు, మీరు కూడా వచ్చి విగ్రహావిష్కరణ చేస్తే మేము చాలా ఆనందపడతాం. పైగా మీరు పెద్దవారు, మంచి మనసు, అందుకే అడుగుతున్నామమ్మా. అమ్మా అమ్మా, అందొచ్చిన అవకాశం వదులుకోకూడదు అనిపిస్తుందమ్మా. కరెక్టేరా, ముందు విగ్రహం ఓపెన్ చేసేద్దాం. రావాలి. ఆగండి 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 ఆగండి. ఎన్నింటికన్నారు? అమ్మా, యాక్చువల్గా అయితే 10 గంటలకు ముహూర్తం అమ్మా. మీరు 12 గంటలకు వచ్చేయండి. పాపం ముందొచ్చినా మీరు అక్కడ ఉండలేరు కదా, అందుకని. సరే, వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి, మేము వస్తాంలే. ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనమ్మా. సర్లే, వెళ్ళండి. మా అమ్మ చెప్పింది కదా, ఏర్పాట్లు చేసుకోండి, ఖచ్చితంగా వస్తాను. మంచి సార్. బసవరాజు గారికి, బసవరాజు గారికి, బసవరాజు గారికి.